పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకేదైనా జరిగితే మునీర్దే బాధ్యత అని స్పష్టం చేశారు. జైల్లో నేను ఎదుర్కొంటున్న వేధింపులో ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయని తెలిపారు. నా సతీమణి బూష్రా బీబీది ఇదే పరిస్థితి అని, ఆమె జైలు గదిలోని టీవీ కూడా నిలిపేశారని అన్నారు. మా ఇద్దరి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని, హంతకులు, ఉగ్రవాదులను మాకన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు తనకు తెలుసన్నారు. జైలులో తనకేదైనా జరిగితే ఆయన్నే జవాబుదారీ చెయ్యాలని పార్టీ నేతలకు సూచించారు. గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకుని నా సతీమణి విషయంలో ఆసిమ్ మునీర్ వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని నాపై ఒత్తిడి తీసుకురావడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. జీవితాంతం జైల్లో గడిపేందుకు సిద్ధమే, కానీ నిరంకుశత్వం, అణచివేత ముందో తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు ఇదే విషయం చెబుతున్నానని, చర్చల సమయం ముగిసిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. అయితే అనేక కేసులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలుకే పరిమితమయ్యారు. తమ నేతను విడుదల చేయాలంటూ ప్రభుత్వం, సైన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇమ్రాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.